ఆయనకి ఈయనకి మధ్య నడిచిన ఫోన్ కాల్. సో ఏదైనా మొహమాటాలు నడుస్తున్నాయా? వచ్చి రాష్ట్ర ప్రజల్ని ఎలా ఫేస్ చేయాలని భయపడుతున్నారు ఆయన? తప్పకుండా అతను ఏమీ భయపడ్డు. చెప్పాను కదా, బంగారాన్ని నిరూపించాలంటే చాలా పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షల్లో ఈ పరీక్ష ఒకటి, ఇవంతా రెడ్ బుక్ పరీక్షలే. డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పాను కదా, లడ్డు బోటు లడ్డు సోషల్ మీడియా, ఇది అదాని, ఇది కేసు. సార్ దేనికైనా ఫేస్ చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. రమ్మనండి, సిబిఐ కేసు వచ్చినా, ఎఫ్బిఐ వచ్చినా, ఇంకొకటి వచ్చినా, దేనికైనా ముందు ధైర్యంగా నిలబడి వారు ఏమి జరిగిందాన్ని. ఇప్పుడు అదానీ కేసులో 5 రూపాయలను 8 రూపాయలు చేసింటే భయపడాలి, కానీ 5 రూపాయలను 2.40 పైసలు చేస్తే భయపడాల్సిన అవసరం ఏమో సార్? చెప్పండి, ఎందుకు మాట్లాడట్లా మీరు అదానీ గురించి? అదే వస్తారు. ఇప్పుడు దేనికైనా కూడా దాన్ని చెప్పారు కదా, అదానీ కేసులో ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. మమ్మల్ని ఇరికిచ్చే ప్రభుత్వంలోనే, ఇరికిచ్చే దాంట్లోనే ఏదో జరుగుతుంది కూటమి ప్రభుత్వం. దాని గురించి కూడా ఇంతకుముందు బాలకోటయ్య గారు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు దీని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. తొందరగా దీని గురించి కూడా మాట్లాడటంలే పవన్ కళ్యాణ్ గారు. చెప్పేది ఎట్లా ఉందంటే, మీరు ఎలాగో అసెంబ్లీకి వెళ్ళరు, మా తరఫున పీనే మాట్లాడండి పవన్ కళ్యాణ్ గారు అన్నట్టుంది సార్. అసెంబ్లీలో ఏదన్నా అవకాశం ఇస్తానంటే మాట్లాడతారు. అవకాశం ఇవ్వడానికి అసెంబ్లీకి ఎందుకు పోవాలని? చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఈ అసెంబ్లీ సాక్షిగా నేను అసెంబ్లీలోకి రాను అని చెప్పి వారు కూడా గతంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయినది వాస్తవమే, మనందరికీ తెలిసిన. మరి ఆ రోజు ఎందుకు పోయారు వారు ప్రజల మీద ఎందుకు పోరాడలేకపోయారు? కొన్ని కారణాలు లీడర్లకు ఏదో ఒక దృష్టి పెట్టుకుని వాళ్ళకు ఉంటాయి. అవకాశం వచ్చినప్పుడు మరీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరీ వచ్చి దానికి దీటుగా కరెక్ట్ సమాధానము పాలకపక్ష నాయకులకు కూడా చెప్తారు, ప్రజలకు తెలియజేస్తారు. రెడ్డి గారు వచ్చే మధ్యలో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, అది మీ ముక్తాయింపు అంతే. నేను చెప్పేది ఉగాది తర్వాత జమ్లీలో వచ్చేది జగన్ గారే. జమ్లీ వస్తుంది, జగన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఉగాది తర్వాత అవుతారు సీఎం. రైట్, బాలకోట దాంట్లో ఏ డౌట్ లేదు, ముందు నుంచి చెప్పుకుంటున్నాను. జాలాపురం శ్రీకాంత్ గారు భాష్యం చెప్పారు, దాన్ని ఎలా చూస్తున్నారు? వాసుదేవ్ గారు, అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్ లాగా ఉంటే రహదారి డైరెక్ట్ గా తిన్నగా వెళ్ళిపోతాయి వాహనాలు. కానీ హైదరాబాద్లో లాగా జిగ్జాగ్ జంక్షన్లు ఉంటే ఎటు పోవాలో కూడా అర్థం కావు. కాబట్టి దేశంలో రాష్ట్రంలో రాజకీయాలు అలా ఉన్నాయి. అదాని విషయంలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం కానీ పక్కనున్న సార్వభౌమాధికారం కలిగిన దేశాలతో, ఇది ఆ మాట అండర్లైన్ చేయండి, ప్రతి దేశానికి ఒక సార్వభౌమాధికారం ఉంటుంది. ఆ సార్వభౌమాధికారం బోర్డర్ దాటి మాట్లాడే హక్కు కూడా పక్క దేశానికి ఉండదు. ఈరోజు నేను యుద్ధం అనే మాటను నేను అందుకనే వాడా. అలా లేనప్పుడు ఏంటంటే ఇలాంటి ఇబ్బంది వస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు మీ సందర్భంగా నాకు ఎప్పుడు ఏంటంటే, దుర్యోధనుడు కనబడితే భీముడికి చాలా ఆనందం, మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. నాకు అలాగనే చెప్తున్నా. నేను చెప్తున్నాను, జమిలే వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు అన్నదే వైనాట్ 175 లాంటి నినాదం. వైనీటి జగన్మోహన్ రెడ్డి అని నినాదం. వైనాట్ 175 అని మాట్లాడిన ఆ పార్టీ కానీ, ఆ ముఖ్యమంత్రి కానీ ఎక్కడ ఉన్నారో గుర్తు తెచ్చుకోవాలి. ఒళ్ళొంచి వినమ్రంగా తలదించుకొని చేతులు కట్టుకొని ఇప్పుడు 3 రాజధానుల 30 రాజధానుల ఎందుకు తప్పులు చేశామని ప్రాయచిత్తపడి ప్రక్షాళన చేసుకుంటే యావన్న ప్రజల్ని కనుచూపు మేరకు చూసే అవకాశం. ఇలాగనే 1750 కోట్లు తింటాం, మేము ఏ తప్పు చేయలేదు, విచారించుకోండి, ఏం బిక్కుంటారో బిక్కోండి, 7 సముద్రాలు దాటిన తర్వాత మిమ్మల్ని గొంతుకొస్తాం లాక్కొస్తామంటే మళ్ళీ బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా రానివ్వరు. నేను చెప్తున్నాను, ఇదే పవన్ కళ్యాణ్ని, ఇదే చంద్రబాబు నాయుడిని వీళ్ళు టూరిస్టులాగా హైదరాబాద్ నుంచి వస్తున్నారని చెప్పి గతంలో 5 ఏళ్ల పరిపాలన చెప్పారు వైసీపీ. ఇప్పుడు టూరిస్ట్ పరిపాలన కాదా జగన్మోహన్ రెడ్డి గారిది? ఏడి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడ్డా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అన్నోటికి లేరా, గుర్తులేరా ఏంటి? ఏమైపోయారు వీరు? నేను చెప్పా గతంలో అమరావతి ఉద్యమప్పుడు చెప్పా, ఆలమందలు చెదిరిన పశువుల కాపరిది తప్పు, సేనలు చెదిరిన సేన నాథుడి తప్పు. ఈ రోజున వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, ఆర్జీవి, జయపాల్ ఐపీఎస్ ఆఫీసర్లు కోర్టులకు వెళ్తున్నారు. నిన్ను నమ్ముకున్నందుకే చెరసాలకు పోతున్నారు. మీరైతే ఉన్నారు బెంగళూరులో, ఎందుకు రారు? ఈ రోజున అమెరికా చంద్రబాబు నాయుడు ఉండేది కేసులో, అమెరికా పెట్టింది FBI.